ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మీరు అందరూ బాగున్నారా? ఈ ఉదయకాలపు ధ్యానం మీలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలిసి ప్రభుని గణపరుస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలపు ధ్యానం ద్వారా మీరు ఆశీర్వదించబడితే మాతో షేర్ చేసుకోండి. రాబోతున్న దినాల్లో మీ యొక్క తెగులు, మీ రోగం, మీ బలహీనత, అనారోగ్యం, అప్పుల సమస్యలు, ఎంత పోరాటం, కుటుంబంలో అసమాధానం, ఇవన్నిటిని దేవుడు తొలగించబోతున్నాడు. మీ కుటుంబంలో సమాధానం నది వలె ప్రవహించబోతున్నాయి. మీ కుటుంబానికి విరోధంగా రుంబపడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 26:3 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండంలో మరి ఒక అద్భుతమైన విషయం మనము చూస్తున్నాం. చాలా చోట్ల పలికెను, యెహోవా దేవుడు పలికెను అని మాట రాయబడింది. ఉదాహరణకి 1వ అధ్యాయం 7వ వచనంలో కానీ, 9వ వచనంలో, 11వ వచనంలో, 15వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం మరలా 24వ వచనంలో, 30వ వచనంలో, ఇవన్నిట్లో మనం చూస్తే యెహోవా పలికెను అనే మాట రాయబడి ఉంది. అంటే దీని ఒక అర్థం ఏంటంటే మన దేవుడు మాట్లాడలేని మూగ దేవుడు కాదు, మాట్లాడే దేవుడు, స్పందించే దేవుడు. మనం మాట్లాడుతున్న ప్రతి మాటను వింటున్న దేవుడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు క్రైస్తవ జీవితం అనేది దేవుని బిడ్డలారా, మీరు ఒక్కరే దేవునితో మాట్లాడే అనుభూతితో కూడింది కానే కాదు. దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. ఈరోజు విశ్వాసులను అలాగ మనము తరిపిదివ్వాల్సిన వారై ఉన్నాము. ఎందుకంటే వారే దేవునితో మాట్లాడుతున్నారు, కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ తాకలు లేవు. ఎందుకంటే అలాగా వాళ్ళు ప్రాక్టీస్ అవ్వట్లేదు, లేకపోతే అలా వాళ్ళు తయారు చేయబడలేదని అని నేను చెప్పగలుగుతాను. దేవుడు అనేక రూపంలో మనతో మాట్లాడతాడండి. కొన్నిసార్లు మనతో డైరెక్ట్గా మాట్లాడతాడు, లేదా బైబిల్లో చెప్పబడిన ప్రకారం ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం చదివితే దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అంతేకాదు, దేవుడు ఎలా మాట్లాడతాడని క్రమానికి వస్తే ఆయన డైరెక్ట్గా మాట్లాడతాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు, లేదా దేవదూతలతో మాట్లాడతాడు. లేకపోతే మూడవదిగా మనం చూస్తే దేవుడు యోసేపుకు దర్శనం ద్వారా, కళల ద్వారా మాట్లాడినట్టుగా మనతో కళల ద్వారా, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడగలుగుతాడు. ఆదికాండం 37వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు చదవండి. అంతెందుకండి, కొత్త నిబంధనలో యోసేపుతో దేవుడు కళల ద్వారా మాట్లాడలేదా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో. కాబట్టి దేవుడు కళలను దేవుడు తనకు సాధనంగా వాడుకుంటున్నాడు. అంతేకాదు, దేవుడు దానియేలుతో అయితే చేతిలో రాయించి మాట్లాడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంతేకాదు, దేవుని బిడ్డలారా, 5వదిగా మనం చూస్తే అగ్ని స్తంభంగా నిలబడుతూ మాట్లాడినట్టుగా నిర్గమకాండం 13వ అధ్యాయం 21 నుండి 22 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇవి కాకుండా ఇన్స్పిరేషన్ ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడతాడు. 2వ తిమోతి పత్రిక 3:16లోను, 1 పేతురు 1:21లోను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాల విశ్వాసులతో దేవుడు మాట్లాడే మరి ఒక పద్ధతి ఏంటంటే వరాల ద్వారా. మనము అన్య భాష ద్వారా, నానావిధ భాష ద్వారా మనము దేవునితో మాట్లాడితే ప్రవచన వరం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, దేవుడు ఆడియబుల్గా ఆయన మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా. అలాగే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, మార్కు 1:11లో దేవుడు ఆడియబుల్గా మాట్లాడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన పలికే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు ఈ రోజు నుండి మీతో మాట్లాడబోతున్నాడు. మీ హృదయాన్ని కడుక్కొని, పరిశుద్ధపరచుకొని, యేసు రక్తంలో కడుక్కొని సిద్ధపడండి. ప్రభు ఈ మాటలు దీవించిన కాక. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా.
మమ్మల్ని క్షమించి నీ స్వర వినిపింపచేయమని అడుగుతున్నాను. దేవుని ప్రసన్న చేత, మహిమ చేత, వెలుగు చేత నింపమని అడుగుతున్నాను. పాప శాప బంధక నుండి పూర్తి విడుదల దయచేయమని అడుగుతున్నాను. ఇప్పుడే తాకండి ప్రభా, ఆశీర్వాదముతో నింపమని, తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.